జిల్లాలో మేడిపల్లి సెంటర్లో ఇవాళ జెండా గద్దను ఏర్పాటు చేసుకొని జెండా పండుగను చేసుకుంటా ఉన్నాం. మరి జెండా పండుగను ఎందుకు అంటున్నామంటే ఏ జెండా అయితే ప్రజల కష్టాలు తీరుస్తుందో ఆ జెండా ఇనాగ్రేషన్ అన్న ఆ జెండాను మనం ఎగరేస్తున్నామన్నా అది పండుగ కిందనే కావాలి. మరి కనీసం కష్టాలు తీరాలి అంటే ఆ కష్టాలు అర్థం కావాలి. ఇవాళ తమ్ముడు దుర్గం నగేష్ కానీ మన టీం మెంబర్స్ అందరూ కూడా సమతా సైనికుల పేరుతోని కంప్లీట్గా అణగారిన వర్గాల మధ్యలో పనిచేసేటటువంటి వ్యక్తి. వారికి కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు. మరి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ ఎన్టీపీసీ ఉంటారు. అన్ని రాష్ట్రాలకి వస్తారు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, అన్ని రకాల మంది మీరు చూస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా మనం ఆదరిస్తున్నాం, కానీ మన బతుకులు అయితే మారతలేదు. ఈ ఎన్టీపీసీ చుట్టుపక్కల చాలా మనకు మంచి మంచి వాళ్ళు పథకాలు ఇవ్వాలి, పరిష్కారాలు గుర్తియాలి. కానీ ఇక్కడ డబ్బు సంపాదించి ఎన్టీపీసీ కరెంట్ కూడా బయటికి పోతుంది పోనీ, కానీ మన వాట మనకు కావాలి. మరి ఇక్కడ ఒక్కరు వాడుకున్నారు, ఇక్కడ గోదావరి నీళ్ళని వాడుతున్నారు, కనీసం ఇక్కడ కాలనీలలో మంచిగా చేసేటటువంటి పరిస్థితి చేయాలి. కానీ అది కూడా జరుగుతలేదు. తమ్ముడు నగేష్ ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు. మరి ఏవైతే ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి వాటన్నిటి పక్షాలు కూడా నిలబడి మేము ప్రశ్నించడం జరుగుతుంది. రెండవది, అందరి లెక్క ఉట్టిగా అడుగుడుకోవడం కాదు. మేము ఒక మార్గం ఎన్నుకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. అంటే మీకు తెలుసు మన ఆడవాళ్ళ సంగతి ఎట్లుంటుంది. మామూలుగా అయితే ఏదైనా ముచ్చట ముట్టుకున్నామంటే దాని అంత తెలియదాకా ఎంటబడతాం. నేను కూడా మీ లెక్కనే ఏది ముట్టుకోము, పట్టుకోము, ముట్టుకుంటే మాత్రం కొట్లాడితే అది తెగేదాకా కొట్లాడే. మీ అందరికీ తెలుసు నేను ఒకప్పుడు బతుకమ్మ వేసుకున్నాను, కానీ ఇవాళ బతుకమ్మ రాష్ట్ర పండుగ అయ్యేదాకా కూడా నేను ఇచ్చిపెట్టలేదు, రాష్ట్రం వచ్చేదాకా కూడా వదిలిపెట్టలేదు. దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అట్లనే ఇవాళ పేద ప్రజల పక్షాన, మంచిర్యాల ప్రజల పక్షాన కూడా మరి మేము ఉండి పోరాడతామని చెప్తున్నాం. అంటే ఉండి చెప్తలేము. ఇక్కడ నిజంగానే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు ఏ జెండా ఎగరేసినా కూడా వారిని ఇబ్బంది పెట్టడం, రౌడీయిజం చేయడం అన్నది మంచిర్యాల అలవాటు అయిపోయింది. వాటన్నింటినీ ఎదురొట్టి నిలబడతాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ఎట్లుంటుందో మంచిర్యాల ప్రజలకు మళ్ళీ పరిచయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రామగుండంలో కూడా ఎక్కడికి పోయినా కూడా చెప్తా ఉన్నారు, మనకు పేదవాళ్ళ ఇల్లు ఉండొద్దట. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే హైవేలు అందంగా ఉండాలన్నట్టు, హైవేల దగ్గర చిన్న చిన్న గుడిసెలు ఉండదట, పళ్ళు అమ్ముకునేటలు, పూలు అమ్ముకునేటలు ఎవరు ఉండొద్దట. అక్కడ బాగా అందంగా ఉండాలని అన్ని కూల కొడుతున్నారు. ఎందుకు కూల కొడుతున్నావే, మన పైసలన్నీ కనీసం అంటే పైసలు కూడా ఇవ్వకుండా కూల కొడుతున్నటువంటి పరిస్థితి. రామగుండం అంతా కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికి పోయినా కూడా వాటి మీద కూడా బలంగా మాట్లాడతాం. మరి గోదావరి పక్కకుంది, కానీ మంచిగా తాగుదామంటే ఆ మంచినీళ్ళు కూడా రానటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఆ గోదావరి నీళ్లను ప్యూరిఫై చేసి ఇచ్చేటట్టుగా కూడా మేము మీ పక్షాన్ని నిలబడి మాట్లాడతాం. అక్క ఇక మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇల్లు కానీ 2500 ఇస్తామని కానీ, కళ్యాణ లక్ష్మి వస్తే బంగారం ఇస్తామని కానీ, పెన్షన్లు పెంచుతామని కానీ అనేక మాటలు చెప్పి ఇప్పుడు గద్దెలకు ఎక్కి ఏం చేసారు ఇప్పుడు అంటే ఒక ఫ్రీ బస్ పెట్టి ఎక్కువ తిరుగురి మళ్ళీ ఏం అడగకూడదు అని చెప్తున్నారు. ఎక్కితే మళ్ళీ మనమే కొట్లాడాలి. ఆడవాళ్ళందరికీ లొల్లులు కొట్లాటలు అవుతున్నాయి. మీ అందరినీ నేను అదే కోరుతున్నా, ఆ బస్సు ఇచ్చిండు ఓకే, కానీ మిగతా అన్నీ కూడా ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మికి ఇస్తాను బంగారం ఇవ్వాలి, 2500 ఆడవాళ్ళకి పెంచుతామన్నది పెంచాలి. ముఖ్యంగా హాస్పిటళ్ళకి వెళ్ళబోతే దూరుంటే సూదులేదు, దూరలేదన్న పరిస్థితి ఉన్నది. అట్లా కాకుండా మంచి వైద్యం అందాలి, విద్య అందాలి. వీటి కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇందాక నగేష్ చెప్పినట్టు ఈ జెండాలో మేము ఒకటే అనుకున్నాం, ఎవరికైనా మన పిల్లలకు ఎంత చదువుకుంటే అంత ఫ్రీగా చదివించాలి. అది ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ప్రభుత్వ పాఠశాలైనా కంప్లీట్గా ఫ్రీగా చదివించాలి. ఎంత చదువుకుంటే అంత పిల్లలకు లిమిట్ లేకుండా అదొకటి గట్టిగా చేస్తాం. మీ ఆడబిడ్డగా నేను మీకు మాట ఇస్తాను. రెండవది, మీకు ఎంత పెద్ద రోగం వచ్చినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా, సపోజ్ అనుకోకుండా మన కర్మ బాగాలేక యాక్సిడెంట్ అయినా, ఏమైనా సరే ఏ హాస్పిటల్కి పోయినా 100% ఉచితంగా మనకు వైద్యం అందాలి. ఇదంటే గట్టిగా మనం గట్టిగా కొట్లాడుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అన్నిటికన్నా ఎక్కువ నగేష్ చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, అన్ని కులాలలోకి ముంగట పడ్డప్పుడే, అందరికీ న్యాయం జరిగినప్పుడే, సామాజిక న్యాయ తెలంగాణ వచ్చినప్పుడు అందరం కూడా బాగుంటాం. ఇవాళ చాలా పేదరికంలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. వారందరినీ కూడా కులాల వారీగా తీసుకొని మంచిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, ఆడవాళ్ళం మనం ఇల్లు దాటి బయటికి రాము. వచ్చినామంటే మాత్రం ఆ పని ఏదంటే దాన్ని అంతు చూసే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ అంశాల మీద ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం ఇవన్నీ అందడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.